ఎపిసోడ్ 5 ది గోల్డ్ షీల్డ్. ధ్రువ తన మనసులో ఆత్మకవచం ఎలా ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండగానే గాలిలో నుంచి ఒక బంగారు నీడ బయటకొచ్చింది. గోల్డెన్ బ్లాక్ బీటల్ చూడటానికి ఎలా ఉందో బంగారు నీడ అలాగే ఉంది. ఆ గోల్డెన్ బ్లాక్ బీటల్ నీడ ధ్రువ ఛాతి మీదకి చేరుకుని బంగారపు ద్రవంలా మారడం ప్రారంభమైంది. కొన్ని క్షణాల్లోనే ఆ బంగారపు ద్రవం ధ్రువ జుట్టుతో సహా శరీరమంతా పాకింది. బంగారపు పూత ధ్రువ శరీరమంతా పాకిన తర్వాత అది మెల్లగా కవచంలా మారింది. ఆ కవచం శరీరం మీదకి రాగానే ధ్రువకి శక్తివంతంగా మరియు ఉత్తేజభరితంగా అనిపించింది. ధ్రువకి తన శరీరం మీద ఉన్న కవచాన్ని చూస్తే కవచకుండలాల్లా అనిపించాయి. కవచం చూడటానికి అందంగా మరియు దృఢంగానూ ఉంది. ధ్రువ చూడ్డానికి సన్నగా ఉన్న ఈ కవచం శరీరం మీదకి వచ్చాక యుద్ధానికి సిద్ధమైన ఒక అందమైన రాజకుమారుడిలాగా కనిపిస్తున్నాడు. ఈ కవచాన్ని ధరించడం వలన శక్తి మరియు వేగం రెండూ లభిస్తాయి. ఉక్కు కవచపు కోటలో చాలా మంది ఆదిమ జీవిని చంపడం ద్వారా లభించిన బీస్ట్ సోల్స్ యొక్క కవచాలనే ధరిస్తారు. కానీ ఇప్పుడు ధ్రువ ధరించినటువంటి కవచం ఒక పవిత్ర రక్తజీవి యొక్క బీస్ట్ సోల్ నుంచి లభించింది. కానీ ఆ విషయం ధ్రువకి చాలా గర్వంగా అనిపించింది. ఇప్పటి వరకు ఆదిమ జీవి బీస్ట్ సోల్తో లభించిన కవచాన్ని ధరించిన వాళ్లను చూసి అసూయపడిన ధ్రువ తనెప్పుడూ పవిత్ర రక్తపు బీస్ట్ సోల్ని పొందుతాడని అనుకోలేదు. ధ్రువ తన మనసులో ఈ చెవుల పిల్లి మాంసాన్ని మరియు బ్లాక్ క్రిస్టల్ని అమ్మి వీలైనన్ని ఎక్కువ క్రెడిట్ పాయింట్లను సంపాదించాలి. అలా సంపాదించిన పాయింట్స్తో ఏదైనా బీస్ట్ సోల్ని కొనుక్కుని దాని ద్వారా వీలైనన్ని ఎక్కువ జెనో పాయింట్లు సంపాదించి ప్రస్తుతం ఉన్న దశ నుంచి మరొక దశలోకి ఎవల్యూషన్ చెందాలి అని అనుకున్నాడు. తన ఆలోచనలను అమలు చేయడంలో భాగంగా ధ్రువ దగ్గర ప్రస్తుతం బీస్ట్ సోల్ కవచం ఉండడం వలన ఇక మీదట సాధారణ జీవులకు బదులుగా ఆదిమ జీవులని వేటాడాలి అనుకున్నాడు. సాధారణంగా ఆదిమ జీవులు ఉక్కు కవచపు కోటకి చాలా దూరంలో ఉంటాయి. ఇంతకు ముందెప్పుడూ ధ్రువ అంత దూరం వెళ్లడానికి సాహసించలేదు. ప్రస్తుతం ధ్రువ దగ్గర కవచం ఉండడం వలన అతడు ఇప్పుడు సునాయాసంగా ఆదిమ జీవులను వేటాడ్డానికి వెళ్లగలడు. ధ్రువ ముందుగా ఆదిమ జీవులలో బలహీనమైన కిన్నెర మిడతను వేటాడాలి అనుకున్నాడు. ఈ మిడత ఉక్కు కవచపు కోట పక్కనే ఉండే లోయ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. దాని శరీరం పెళుసుగా ఉంటుంది. కాస్త బలమైన బాకుతో ప్రాణహాని ఉండే ప్రదేశంలో పొడవగలిగితే అది వెంటనే చనిపోతుంది. అలాగని కిన్నెర మిడతను చంపడం అంత సులభం ఏమీ కాదు. అది వేగంగా ఎగురుతుంది మరియు దాని ముందరి 2 కాళ్లు కొడవళ్లలా చాలా పదునుగా ఉంటాయి. ఒక్కసారి వాటితో